హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ టాక్స్. నేను మీ బాయ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. అసలు ఈరోజు నాకు పిచ్ ఎక్కిపోయింది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ అనేది జరుగుతుంది, మీ అందరూ తెలుసు. ఈరోజు ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా మరీ దారుణంగా ఓడిపోయింది మామ. అసలు రూత్లెస్ ఆస్ట్రేలియా, మైటీ ఆస్ట్రేలియా అనుకునే మనం ఆస్ట్రేలియా ఈరోజు ఓడిపోతుంటే నాకు ఏదోలా ఉంది. 7 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయిన ఆస్ట్రేలియా ఈరోజు సూపర్ 8కి వెళ్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోయింది. మొన్న జింబాబ్వేతో ఓడిపోయినప్పుడే ఓకే పర్లేదు, ఫైన్, నో ఇష్యూ, శ్రీలంకను కొట్టేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చే టీమ్ మ్యాచ్తో కూడా కొట్టేస్తారు అనుకున్నాను. బట్ చూస్తే శ్రీలంకతో ఈరోజు ఓడిపోయింది. టాప్ ఆర్డర్ ఆడిన మిచెల్ మార్ష్ కానీ ట్రావెల్ సెట్ కానీ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. బట్ లో డౌన్ ద ఆర్డర్ చూస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నిలబడి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేదు. మ్యాక్సీ ఆడతాడంటే మ్యాక్సీ కూడా ఆడలేదు. ఐసీసీ వరల్డ్ కప్స్ కానీ ఐసీసీ ఈవెంట్స్ కానీ వస్తే ఆస్ట్రేలియాకి ఒక భయంకరమైన పూనకం వచ్చేసింది. వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి అన్న ఇంటెన్షన్తో ఆడతారు. బట్ నాకు ఈరోజు ఆ కసి కానీ ఆ ఇంటెన్షన్ కానీ కనిపించలేదు. ప్యాట్ కమిన్స్ లేడు, మిచెల్ స్టార్క్ లేడు అండ్ హెజల్వుడ్ లేడు అండ్ గొప్ప బౌలింగ్ లేదు ఆస్ట్రేలియాకి అని నాకు అనిపించింది. ఆ ఎఫర్ట్ ఈరోజు అయితే కనిపించింది. చేజ్ని ఆపలేకపోయారు. నియర్లీ రికార్డ్ రన్ రేట్ 10 per over ఉన్నా సరే దాన్ని ఆపలేకపోయారు. అండ్ కమింగ్ టు శ్రీలంక, హ్యాట్స్ ఆఫ్. హోమ్ గ్రౌండ్లో చెతకు కొట్టేశారు. నిశంక 100 కొట్టాడు అండ్ పార్ట్నర్షిప్ కూడా చాలా బాగుంది. ఎర్లీగా వికెట్ పడినా సరే దాన్ని ప్రభావం లంక మీద అయితే పడలేదు. వాళ్ళ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ని వీళ్ళు నిలబెట్టుకొని వాళ్ళైతే క్వాలిఫై అయిపోయారు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. ఆస్ట్రేలియా సూపర్ 8కి వస్తుందా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. జింబాబ్వేకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. రెండిట్లో 2 గెలిచారు. ఆ 2 శ్రీలంక అండ్ ఒమన్తో ఉన్నాయి. రెండిట్లో ఒకటైతే కొడతారని నా ఫీలింగ్. ఎందుకంటే మైటీ ఆస్ట్రేలియా కొట్టిన జింబాబ్వేకి ఇంకొక మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ ఆస్ట్రేలియా ఒమన్ని కొట్టినా సరే భారీ రన్ రేట్తో గెలవాలి. రన్ రేట్తో గెలిస్తేనే సూపర్ 8కి క్వాలిఫై అవుతుంది. ఈ సూపర్ 8 ఏంటి, ఆస్ట్రేలియా జింబాబ్వే, నాకైతే ఎదలా ఉంది. సో 6 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్, ఓడిఐస్లో 6 సార్లు ప్రపంచ కప్ కొట్టారు. ఒకసారి T20 వరల్డ్ కప్లో ప్రపంచ కప్ ఛాంపియన్స్గా నిలిచిన ఆస్ట్రేలియా ఈరోజు సూపర్ 8కి క్వాలిఫై అవుతుందా లేదనేది ప్రశ్నార్థకంగా మారడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చూద్దాం వాట్ హ్యాపెన్స్. మీ ఆలోచన ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సీ ఇన్ ద కామెంట్స్.